ఢిల్లీ పీఠానికి దగ్గరదారిగా భావించే ఉత్తరప్రదేశ్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార భాజపా విపక్ష ఎస్పీ బీఎస్పీ కూటమి సర్వసన్నద్ధం కాగా వీటిని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రియాంక అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. యూపీలో హస్తం పార్టీని విజయపథంలో నడపడమే లక్ష్యంగా చర్యలు ప్రారంభించిన ప్రియాంక గాంధీ విభిన్న రీతిలో ప్రచారానికి సిద్ధమయ్యారు. యూపీలోని యాదవేతర వర్గాల్ని ఆకర్షించడమే ధ్యేయంగా గంగాయాత్ర పేరుతో పవిత్ర గంగా నదీ తీరం నుంచి మోటార్ బోట్లో ప్రచారం చేపట్టనున్నారు. ప్రియాంక గాంధీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇటీవలే అరంగేట్రం చేసిన ప్రియాంకపై హస్తం పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఢిల్లీ పీఠానికి దగ్గరదారిగా భావించే ఉత్తరప్రదేశ్లో ప్రియాంక తమను విజయ తీరాలకు చేరుస్తుందని ఆ పార్టీ విశ్వసిస్తోంది. 1984 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని 2 సీట్లు మినహా అన్ని చోట్ల గెలుపొందిన కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. మోదీ ప్రభంజనంలో ఎస్పీ, బీఎస్పీ సహా కాంగ్రెస్ సైతం దారుణంగా దెబ్బతింది. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టిన హస్తం పార్టీ తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను ప్రియాంకకు కట్టబెట్టింది. రాజకీయ అరంగేట్రం తర్వాత యూపీలో రోడ్ షో నిర్వహించిన ప్రియాంక ఓటర్లను కలుసుకునేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గంగాయాత్ర పేరుతో నదీ తీరం వెంట మోటార్ బోట్లో ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి వరకు 140 కిలోమీటర్ల మేర మోటార్ బోట్లో ప్రయాణిస్తూ ప్రచారం చేసేలా కాంగ్రెస్ ప్రణాళిక సిద్దం చేసింది. నదీ మార్గం గుండా ప్రచారం ద్వారా యాదవేతరులైన కుష్వాహా, శాక్య, కచహార్, కేవాత్, మల్లా, నిషాద్, కశ్యప్, మౌర్య, రాజ్భార్ కులాల ప్రజలను కలిసే అవకాశం ఉంటుందని ప్రియాంక భావిస్తున్నారు. యూపీలో 55% పైగా ఉన్న బీసీలు ఒక్కో ఎన్నికల్లో ఒక్కో రకమైన తీర్పునిచ్చారు. బీసీ జనాభాలో 20% ఉన్న యాదవులు, అహిర్లు, గ్వాలాలు సమాజ్వాదీ పార్టీతో ఉండగా 7.5% ఉన్న కుర్మీలు, పటేల్ సామాజిక వర్గ ప్రజలు 2014, 2017 ఎన్నికల్లో భాజపా వైపు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో దళితులు, ఓబీసీ వర్గాలు సహా యాదవేతర వర్గాలను ఆకర్షించేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నారు. యూపీలోని బీసీ జనాభాలో 15% ఉన్న యాదవేతర సామాజిక వర్గాల్లో ఎక్కువ మంది చేపలు పడుతూ, బోట్లు నడుపుతూ, నదీ సమీపాన వ్యవసాయం చేస్తూ బతుకుతున్నారు. అందుకే నదీ మార్గంలో ప్రచారాన్ని ఎంచుకున్న ప్రియాంక ఆయా వర్గాలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలని యోచిస్తున్నారు. గంగానది ప్రక్షాళనలో జరుగుతున్న క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా తెలుసుకోవాలని భావిస్తున్నారు. తూర్పు యూపీ ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీని నియమించడం వెనుక పలు రాజకీయ వ్యూహాలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజధాని లక్నో ఉన్న ప్రాంతాన్ని అవధ్గా, తూర్పు యూపీని పూర్వాంచల్గా, మధ్యప్రదేశ్లో సరిహద్దులు కలిగిన ప్రాంతాన్ని బుందేల్ఖండ్గా, ఢిల్లీ, హర్యానాలతో సరిహద్దులు కలిగిన ప్రాంతాన్ని పశ్చిమ యూపీగా వ్యవహరిస్తారు. పూర్వాంచల్, బుందేల్ఖండ్లు అన్ని విధాలుగా వెనకబడి ఉన్న ప్రాంతాలు కాగా వీటిలో ఆధిక్యం సాధించడం ద్వారా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ప్రియాంక గాంధీని రంగంలోకి దింపినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూపీ కాంగ్రెస్ నేతల్లో ప్రజాకర్షక నేతలు లేకపోవడం కూడా ప్రియాంక ఎంపికకు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2009 లోక్సభ ఎన్నికల్లో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన హస్తం పార్టీ 21 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుత సార్వత్రికంలో అధికార భాజపా ఓవైపు, ఎస్పీ, బీఎస్పీ మరోవైపు మోహరించిన నేపథ్యంలో వీటికి ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రియాంకకు తూర్పు యూపీ ప్రచార బాధ్యతలు అప్పగించినట్టు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
ప్రియాంక ప్రచారం ద్వారా గతంలో తమ ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను సైతం తిరిగి ఆకర్షించాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో బ్రాహ్మణులు, ఠాకూర్లు భాజపా వైపు మళ్లగా ఎస్సీలు బీఎస్పీ, ముస్లింలు సమాజ్వాదీ పార్టీకి సానుకూలంగా మారారు. ప్రియాంక రాకతో ఇన్నాళ్లుగా పార్టీకి దూరమైన వర్గాలు మళ్లీ దగ్గరకు వస్తాయని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే ప్రాతినిధ్యం వహిస్తున్న పూర్వాంచల్లోనూ పార్టీ బలోపేతమవుతుందని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. మహిళా ఓటర్లు సైతం తమకే పట్టం కడతారనే ఆశాభావంతో ఉంది. త్రిముఖ పోటీ నెలకొన్న యూపీలో కాంగ్రెస్ వదిలిన ప్రియాంకాస్త్రం ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందో చూడాలి.